శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే. ఇక్కడ మనము ఇది బాగా అర్థం చేసుకోవాలి. సంజయ ఉవాచ, భగవద్గీతలో 2వ శ్లోకం మనం అర్థం చేసుకోవాలి. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు, వ్యూఢం దుర్యోధన తదా అంటే అప్పుడు, అంటే ఈ ధర్మక్షేత్రంలో కురుక్షేత్రంలో అందరూ యుద్ధానికి సిద్ధమైన సందర్భంలో ఇక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని సంజయుడు ఇలా చెప్తున్నాడు. అప్పుడు అలా ధృతరాష్ట్రుడు అడిగిన వెంటనే ఆ సమయంలో ఏం చెప్తున్నాడు, దుర్యోధనుడు వ్యూఢం అంటే ఈ యొక్క వ్యూహమును రచించినటువంటి పాండవానీకం వ్యూఢం అంటే ఈ పాండవులందరినీ ఇక్కడికి తీసుకురావాలి అనేది ఆలోచన దుర్యోధనుడిది. కాబట్టి దుర్యోధనుడు వ్యూహముగా పన్నినటువంటి పాండవ సైన్యాన్ని చూసి, అంటే అక్కడ పాండవానీకం వ్యూఢం వాళ్ళంతా కూడా ఒక ఇప్పుడు ఇది యుద్ధం ఎవరి వల్ల జరిగిందనంటే మెయిన్గా దుర్యోధనుడి వల్ల జరిగింది. అహంకారం, దుర్యోధనుడికి ఉన్నటువంటి అతి అహంకారము ఆత్మాభిమానము చేత ఈ యుద్ధం అనేది జరిగింది. ఈ యుద్ధం అక్కడికి సంకల్పమైంది కాబట్టి దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు, చూస్తున్నాడు దూరం నుంచి. ఏం చూస్తున్నాడు, వ్యూఢం పాండవానీకం అంటే పాండవుల చేత సిస్టమేటిక్గా అదొక ఏమంటారు అంటే వ్యూహం రచించబడింది. అంటే దీన్ని ఏమంటారు అంటే పెరేడ్ అంటారు కదా, ఇట్లా మొత్తం యుద్ధంలో వాళ్ళు వీళ్ళు ఇక్కడ అక్కడ అంటే రథ గజ తురగ పదాది సమావృతం అంటారు. అంటే పదాది దళాలు, రథ దళాలు, అశ్వదళాలు, సో ధనుర్విద్యా దళాలు, ఇలా దళాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళ యొక్క వ్యూహ రచనను చూసి దుర్యోధనుడు కాస్త కంగారు పడుతూనో అసలు ఏంటి వీళ్ళ యొక్క వ్యూహం ఏంది, ఎందుకోసం అంటే దుర్యోధనుడు ఎప్పుడు కూడా తన విద్య మీద ఎప్పుడు ఫోకస్ చేయలే, ఈ యుద్ధం మీద దాని మీద ఎప్పుడు ఫోకస్ చేయలే. ఎప్పుడు చూడు పాండవుల యొక్క నాశనమే కోరుకున్నాడు తప్ప తన యొక్క సెల్ఫ్ డెవలప్మెంట్ ఎప్పుడూ కోరుకోలే. ఎప్పుడు దుర్యోధనుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండడమే, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఎగిరి గంతులు వేయడం తప్ప అతను యుద్ధనీతిని ఏదైనా నేర్చుకోవడం ఏది లేదు. ఓన్లీ ఒక గద విద్య ఒక్కటి కూడా, అది భీముడికి భయపడి, భీమసేనుల వారికి భయపడి ఒక్క గదా విద్య మాత్రం బలరాములను మెప్పించి చేసి ఆయన దగ్గర నేర్చుకున్నాడు. కాబట్టి ఇక్కడ దుర్యోధనుడికి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఏంటి వీళ్ళ ఆలోచన విధానం ఏంది తెలుసుకుందామని చెప్పి. దీంట్లో అత్యంత ప్రావీణుడు ఎవరు అంటే తన గురువు ఉన్నాడు అక్కడ. ఎవరు అంటే ఆచార్యుడు. ఈ మొత్తం కూడా ఇప్పుడు ఆ కురు సైన్యానికి మొత్తం సైన్యాధిపతి ఎవరు అంటే ద్రోణాచార్యుల వారు. కాబట్టి ద్రోణాచార్యులు అప్పుడు సర్వసైన్యాధ్యక్షుని యొక్క స్థితిలో ఉన్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళి దృష్ట్వా దుర్యోధన పాండవానీకం వ్యూఢం దృష్ట్వా చూసి ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఆచార్యం ఉపసంగమ్య తన రథములో తన యొక్క ఆచార్యుని ముందుకు వెళ్ళి ఆ యొక్క రాజు అయినటువంటి దుర్యోధనుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ద్రోణాచార్యుడి గురించి మాట్లాడుతున్నాడు అని అర్థం. ఇంకోటి ఇక్కడ మనకి దీనిలో చాలా యొక్క క్లారిటీ కొన్ని ఇచ్చారు, అది మనం చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే రాజైన దుర్యోధనుడు ఆచార్య వద్దకు వెళతాడు. దుర్యోధనుడు మోహరూపుడు. మోహం అన్ని వ్యాధులకు మూలం. అంటే రాజ్యకాంక్ష, అన్నీ నాకే రావాలి, అన్నీ నాకే రావాలనేది కాంక్ష. వాటికి రాజు దుర్యోధనుడు. సో దుర్ అంటే దూషితం, యోధన్ అంటే ఆధనము అంటే దూషితమైనటువంటి ధన సంపత్తియే కలిగినటువంటి ఆత్మిక సంపత్తియే స్థిర సంపత్తి. అందులో దోషాన్ని ఉత్పన్నం చేసేది మోహం. ఇది ప్రకృతి వైపు ఆకర్షిస్తుంది మరియు వాస్తవికతను తెలుసుకోవడానికి కూడా ప్రేరణ ఇస్తుంది. మోహం ఉన్నంత వరకే అడగడానికి ప్రశ్నలు ఉంటాయి, అదే లేకపోతే అందరూ పరిపూర్ణులే. అంటే ఏదైనా మన జీవితంలో మనకు ఆశ ఉంటేనే మనం ఏదైనా కోరికలు కోరుతూ ఉంటాం. మనకి మోహము ఆశ కాంక్ష లేదు అంటే మనం ఎవరిని ఏ కోరికలు కోరము, మనం దేన్ని మనం ఆశించాం. అందుకే ఆశ లేనటువంటి వాడికి మనం ఏమి చేయలేం. మనం అలా మోహం లేనటువంటి వాడిని కూడా ఏం చేయలేం. ఇక్కడ మోహముతో రగిలిపోతున్నటువంటి దుర్యోధనుడు ఈ వ్యూహరచనకు సంబంధించిన పాండవ సేనను చూసి, అంటే పుణ్యము చేత ప్రవహించి వచ్చినటువంటి సజాతీయ ప్రవత్తులు సంగతిము అవడాన్ని చూసి
మోహరూపి అయిన దుర్యోధనుడు ప్రథమ గురువు అయినటువంటి ద్రోణుని వద్దకి ఇలా అంటాడు అనేది ఈ శ్లోక తాత్పర్యము. ఇక్కడ మనం అర్థం చేసుకుంది ఏంటంటే, దుర్యోధనుడి లాంటి వ్యక్తి తన జీవితంలో చేసినటువంటి దానికి పూర్తిగా అవగాహన లేకుండా ప్రారంభమైనటువంటి యుద్ధం గురించి అసలు ఏంటి ఆ వ్యూహం తెలుసుకుందామని చెప్పేసి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళినట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః.